అందరికీ నమస్కారం. అందమైన జీవితంలో చిట్టి ఆశలతో చిన్ని చిన్ని ముచ్చట్లు మీ అమ్మ బొమ్మ ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు అయితే మా ఇంట్లో ఎంటర్ అవ్వగానే మెయిన్ వాల్ ఏదైతే ఉందో హాల్లో దాన్ని మేకోవర్ చేయాలనుకుంటున్నామండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము మేకోవర్ ఇవ్వాలి అని, ఎందుకంటే చాలా ఎంటీగా ఉంటుందన్నమాట. అండ్ మమ్మీ కూడా చాలా మటుకు పెయింటింగ్స్ రెడీ చేసింది. అవన్నీ మిక్స్ చేసి మేము చేసిన పెయింటింగ్స్ అన్నీ మిక్స్ చేసి ఒక ఫ్యూజన్ వాల్ లాగా, ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాము. నేను ఫస్ట్ చూపించింది అయితే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అండి. ఇది ఎన్గ్రేవింగ్ అంటారనమాట. మెటల్ మీద చిన్న చిన్న హోల్స్తో డిజైన్స్ చేస్తాము. అండ్ ఇది గ్లాస్ పెయింటింగ్. ఇది నేను చేశానండి, మండల ఆర్ట్. కొంచెం కలర్ఫుల్గా చేయాలనుకున్నాను, కానీ బ్లాక్ కొంచెం న్యూట్రల్గా ఉంటుంది విత్ ఆల్ ఆఫ్ ద కలర్ఫుల్ పెయింటింగ్స్ అని నేను బ్లాకే ప్రిఫర్ చేశాను అనమాట మండలాలో. అండ్ ఇది ఇంకొకటి రాధాకృష్ణది గ్లాస్ పెయింటింగ్ అండి. ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ అండి, అమ్మ చేశారు రెండును. నాకు కొంచెం తెలుసు, కానీ నేను అంత సాహసం చేయలేదన్నమాట. సో ఇది వచ్చేసి జరోకా. ఇది నార్మల్గా కార్డ్బోర్డ్ పైన మేము డిజైన్స్ ఇచ్చి సీక్వెన్స్ యాడ్ చేసామన్నమాట. క్లే వర్క్ అంతా ఏమీ చేయలేదండి జరోకాకి. అండ్ ఇది వచ్చేసి మా మమ్మీ తను స్కూల్ డేస్లో ఆల్మోస్ట్ 9th 10th స్కూల్ ప్రాజెక్ట్కి చేసిన ఒక పెయింటింగ్ అనమాట. ఈ రెండు అమ్మ చేసింది, అది స్కూల్ టైంలో ఆల్మోస్ట్ 30 years బ్యాక్ అనమాట. సో ఈ రోజుగా అయితే ఇది ఫ్రేమ్స్ ఎక్కాయి. ఇది ట్రైబల్ మాస్క్ అండి. దీని మేకింగ్ వీడియో వచ్చేసి నా సెకండ్ ఛానల్ యశస్విని ఆర్ట్స్లో ఉంది. ఆ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే మీరు చూసేయచ్చు. మా వాల్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక జూట్ బాస్కెట్ ఉందండి. సో దానికి కోయిన్సైడ్ అయ్యేలాగా ఈ ఒక జూట్ని అయితే మేము ఆ మాస్క్కి స్టిక్ చేసాము అండ్ కొంచెం బ్రష్ చేసామన్నమాట. సో మా వాల్కి లెఫ్ట్లో ఒక జూట్ బాస్కెట్ ఉందన్నాం కదండి, సో అది ఇదే. సో దీని లోపల మేము బల్బ్ ఏమీ యాడ్ చేయలేదు, కానీ ఫెయిరీ లైట్ ఒక స్ట్రింగ్ వచ్చేసి మేము స్టిక్ చేసామన్నమాట. ఎందుకంటే అక్కడ మాకు లైట్ సాకెట్ లేదనమాట, ఎలక్ట్రిక్ సాకెట్. సో అందుకే మేము కొంచెం ఈజీ వే అవుట్ తీసుకున్నాము. మేము జస్ట్ ఒక్క స్ట్రింగ్ లైట్ యాడ్ చేసాము. ఎవరికైనా ఐడియా నచ్చితే దాంట్లో ఇంకొక 2-3 స్ట్రింగ్ లైట్స్ యాడ్ చేసుకుంటే మీకు ఇంకా ఎక్కువ లైట్ వస్తుంది అనమాట, జస్ట్ లైక్ ల్యాంప్ అనమాట. రెంటెడ్ హౌసెస్లో ఇంకొకటి ఏంటి అంటే మేము ఎక్కువ మేకులు కొట్టలేమండి. సో నేను స్టీల్ హుక్ ప్రిఫర్ చేశాను అనమాట. ఇది నాకు పర్ హుక్ 10 to 15 rupees పడింది. అండ్ నా దగ్గర ఈ చిన్న సైజ్ 5x7 inch ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయండి. అన్నీ ఆర్టిస్టిక్గా, కొన్ని మండల, కొన్ని గ్లాస్ పెయింటింగ్స్ ఇలా ఉన్నాయి కదా. సో కొంచెం దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇలా లీఫ్ ఆర్ట్ చేద్దాం అనుకున్నాం అనమాట. అంటే కొంచెం ఫిల్అప్గా ఉంటుంది వాల్ అని. సో రబ్బర్ ప్లాంట్ది అండ్ రావి చెట్టుది లీవ్స్ వచ్చేసి మేము తీసి కొంచెం డ్రై అయ్యేదానికి వదిలేసి గోల్డెన్ పెయింట్ వేసామన్నమాట. ఆయిల్ పెయింటే యూస్ చేసాము. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను బ్లాక్ ప్రిఫర్ చేశాను. బ్లాక్ కన్నా మా మమ్మీ గారు ఈ ఒక డార్క్ పర్పుల్ షేడ్ అండి, అది కొంచెం గ్రీన్ అండ్ కొంచెం బ్లూ షేడ్ ఉందన్నమాట. సో దాన్ని ప్రిఫర్ చేశారు, ఎందుకంటే గోల్డెన్ పెయింట్ అనగానే కొంచెం డార్క్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఎక్కువ ఎన్హాన్స్డ్గా ఉంటుంది లీఫ్ అనేసి. సో ఇలా అయితే మేము లీఫ్ ఆర్ట్ ఒక ఫ్రేమ్స్ కూడా రెడీ చేసుకున్నాం అన్నమాట. ఇంకా మా దగ్గర అన్నీ రెడీ ఉన్నాయి, ఇంకా అసెంబుల్ చేయడం మాత్రమే. సో ఇది వచ్చేసి బిఫోర్ వాల్ అండి, కంప్లీట్ వాల్. సో యాక్చువల్లీ ఫస్ట్ నేను చూపించింది వచ్చేసి సెట్ చేసుకున్నాం ఇలా చేయాలి అని, కానీ ఇప్పుడు ఇలా సెట్ చేసామన్నమాట. ఇంకా అది ఇంకా వాల్ మీద సెట్ చేసేటప్పుడు ఇంకెలా సెట్ అవుతుందో చూడాలి. సో ఇక్కడ నేను 1 by 1 అయితే నేను ఈ వాల్ని ఫిల్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. చాలా రోజులుగా యాక్చువల్లీ ఈ వాల్ని మేము ఫిల్ చేయాలని అనుకుంటున్నామండి. స్టార్టింగ్లో అయితే మేకులు ఎక్కువ లేదు, ఒక 2 మేకులేమో ఉన్నాయి ఆల్రెడీ. సో వాటికి మా దగ్గర ఏ ఒక ఆర్ట్ అప్పుడు అవైలబుల్గా ఉందో అది వేసి ఉంచామన్నమాట. కానీ తర్వాత మాకు తెలిసిన ఆర్ట్ ఫామ్స్ అన్నీ మేము చేయడం స్టార్ట్ చేశాక తెలిసిందనమాట మాకు, ఓకే ఇవన్నీ ఒక్క వాల్లో మేము డిస్ప్లే చేస్తే చాలా బాగుంటుందని. ఇది జస్ట్ ఏదో ఒక్క నైట్లో లేక 1 weekలో రెడీ అయిపోయిన ఆర్ట్ ఫామ్స్ కాదండి. ఆల్మోస్ట్ 1.5 year నుంచి మేము ఈ బోర్డ్స్ అన్నీ రెడీ చేసామన్నమాట. సో ఇట్ టుక్ రియలీ లాంగ్ టైం. ఇంకా ఈ ఒక వాల్లో డాట్ పెయింటింగ్ కానీ, నిప్ పెయింటింగ్ కానీ, తంజోర్ పెయింటింగ్ కానీ ఇవన్నీ కూడా మేము యాడ్ చేయలేదండి.
అంటే మేము ఇప్పుడు దాకా ప్రిపేర్ చేసిన బోర్డ్స్ అన్నిటినీ ఒక ఫ్యూజన్ లాగా మేము ప్రిపేర్ చేసుకున్నామన్నమాట. అండ్ ఇంకొకటి ఏం సాటిస్ఫాక్షన్ అంటే ఇవన్నీ మేము హ్యాండ్మేడ్గా మా ఎనర్జీ మా ఒక వైబ్రేషన్స్తో క్రియేట్ చేసుకున్న ఒక ఆర్ట్ పీసెస్ అన్నమాట. సో అది ఒక చిన్న సాటిస్ఫాక్షన్. సో ఓవర్ ద ఇయర్స్ మేము ఇంత ఒక ఆర్ట్ లైఫ్ని క్రియేట్ చేశాము అనేది చాలా చాలా సంతోషం కలిగించే మాట అన్నమాట మాకు. ఇది నెక్స్ట్ డే రైట్ సైడ్ వచ్చేసి ఇలా ఒక యాంగిల్ వేసి దానికి ల్యాంప్స్ అయితే మేము హ్యాంగ్ చేసామన్నమాట. అండ్ ఆ ల్యాంటర్న్స్ కూడా ఆల్మోస్ట్ 2-3 years బ్యాక్ దివాళీకి కలెక్ట్ చేసిందనమాట. సో వాటిల్లో కూడా నేను స్ట్రింగ్ లైట్స్ అనేది వేశాను. అండ్ జరోకా మేము ఏదైతే చేసుకున్నామో ఈ యొక్క ఫోటో ఫ్రేమ్స్లో 2 హుక్స్ ఇస్తారండి, ఒకటి వర్టికలీ అండ్ ఒకటి హారిజాంటలీ. సో ఏదైతే మేము హారిజాంటలీ యూజ్ చేయాలనుకున్నామో వర్టికల్గా ఉండే హుక్స్ని తీసేసి మేము ఏ ఫోటో ఫ్రేమ్స్కి అయితే హుక్స్ లేదో వాటికి అడ్జస్ట్ చేసుకున్నామన్నమాట. మళ్ళీ దానికి ఎవరు సపరేట్గా కొనుక్కుంటారు అని. అండ్ లాస్ట్లో ఈ యొక్క మాస్క్స్ ఏదైతే ఉందో అది హ్యాంగ్ చేసామన్నమాట. సో ఫైనలీ మా ఈ వాల్ అయితే కంప్లీట్ అయ్యిందండి. మా ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అయితే ఇదే వాల్ కనిపిస్తుంది అనమాట. సో ఇది చాలా చాలా అట్రాక్టివ్గా అండ్ మేము ఎప్పుడు చూసినా చాలా ఫుల్ఫిల్డ్గా ఉండాలి అని మేము ట్రై చేసాము. అండ్ అయినంత వరకు కలర్స్ అనేది 2 సైడ్ కూడా బ్యాలెన్స్ అవ్వాలని ట్రై చేసామన్నమాట. ఈ వాల్ మీద ఉండే ప్రతి ఒక్క పెయింటింగ్తో మాకు ఒక మెమరీ ఉందండి, ఒక మెమరీ అసోసియేట్ అయ్యింది. సో మేము ఎప్పుడైనా ఈ వాల్ చూసినప్పుడు కూడా ఆ మెమరీస్ అన్నీ మేము మళ్ళీ గుర్తు చేసుకుంటామన్నమాట. సో ఇది మా ఒక వాల్ ఫైనల్ లుక్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. మీ అందరికీ ఈ యొక్క వాల్ మేకోవర్ ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఇంకేమైనా యాడ్ ఆన్స్ ఉందా లేకపోతే మీదేదైనా సజెషన్స్ ఉంటే కూడా నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుంటాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ అమ్మ బొమ్మ ముచ్చట్లు.